వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నిన్నటి వరకు ఎవరు ఎమ్మెల్యే ఈ సందిగ్ధం అయితే కొనసాగింది. అయితే కౌంటింగ్ అయిపోయింది, ఎమ్మెల్యేలు ఎవరు అనే లిస్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎవరు మంత్రి అయితే బాగుంటుంది, ఎవరు మంత్రి కాబోతున్నారు, జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి తీసుకుంటే నెల్లూరు జిల్లా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ భారీగా జరుగుతోంది. అయితే నెల్లూరు నుంచి తీసుకుంటే నెల్లూరు నుంచి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే విస్తృతంగా సాగుతోంది. గతంలోనే చంద్రబాబు నాయుడు నుంచి ఒక హామీ అయితే లభించింది. ఆ హామీ ప్రకారం ఈసారి ఖచ్చితంగా ఆయనకు చోటు కల్పిస్తారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అలాగే మాజీ మంత్రి నారాయణ, ఎందుకంటే నారాయణకు చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిపోతున్న వల్ల ఖచ్చితంగా ఆయనకు కూడా మంత్రివర్గంలో చోటు ఉండేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయనకు మంత్రివర్గంలో చోటు ఉంటుంది అనేటువంటి మాట వినిపిస్తుంది. ఇక ఆర్థిక శాఖ పరంగా సంబంధించి తీసుకుంటే గెలిచినటువంటి ఎమ్మెల్యేస్ అందరిలో కూడా ఆర్థిక శాఖకు ప్రస్తుతం ఉండే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా రామనారాయణ రెడ్డి అయితేనే సూటబుల్ అయి ఉంటారు. ఆయనకే ఆ పదవి ఇస్తే బాగుంటుంది అనేటువంటి మాట చంద్రబాబు ఆలోచిస్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తోంది. ఖచ్చితంగా ఆర్థిక శాఖకు సంబంధించి అనుభవ రీత్యా రామనారాయణ రెడ్డికి ఆ పదవి లభించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట వినిపిస్తోంది. ఇక వ్యవసాయానికి సంబంధించి కూడా ఇదే విధంగా మంచి అనుభవం ఉండేటువంటి వ్యక్తిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఖచ్చితంగా జిల్లాకు సంబంధించి ఖచ్చితంగా ఆయనకే మంత్రివర్గంలో చోటు దక్కబోతోంది అనేటువంటి ప్రచారం అయితే భారీగా జరుగుతోంది. ఖచ్చితంగా దక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కని పరిస్థితుల్లో, అంటే సహాయ మంత్రిగా ఎక్కడన్నా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపించిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కి చోటు దక్కేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ సహాయ మంత్రిగా ఏదైనా అవకాశం ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి దక్కేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేస్ దక్కని పక్షంలో మహిళల కోటాలో అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి దక్కేటువంటి అవకాశం ఉంది. ఆమె ఖచ్చితంగా చోటు దక్కేటువంటి అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మన జిల్లాకు సంబంధించి 4 నుంచి 5 మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది అన్న ప్రచారం అయితే విస్తృతంగా సాగుతోంది. కెమెరామెన్ అహ్మద్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.